యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మహిళల కొరకు ప్రత్యేకమైన సందేశం కెజియా అనుదిన వాహినిలో ధ్యానం చేద్దాం. పోయిన సంపద తిరిగి వచ్చాక యోబు భక్తునికి కలిగిన రెండవ కుమార్తె కెజియా. ఈ పేరునకు అర్థం పరిమళ వాసన. అందమైన ముఖాన్ని కలిగి ఉండి అందవికారమైన చేష్టలు చేసినట్లయితే సమాజం హర్షించదు. అలాంటి చేష్టలు చేసినట్లయితే ఈ స్త్రీ పేరు మరో విధంగా వ్రాయబడి ఉండేదేమో. కెజియా తన పేరునకు తగినట్లయితే పరిమళ వాసన కలిగి జీవించి ఉండవచ్చు. చక్కెర చేదుగా ఉంటే దానికి ఆ పేరు తగి ఉండేది కాదు. మల్లెపువ్వు ఉల్లివాసన కలిగి ఉంటుందా? గులాబీని ఏ పేరుతో పిలిచినా అది పరిమళాన్ని వెదజల్లడం మానుతుందా అని ప్రశ్నించేవారుండవచ్చు. కానీ కెజియా మాత్రం దేవునికి, లోకానికి పరిమళ వాసనగా జీవించిందని విశ్వసించాలి. ఈమెను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా వ్రాయబడలేదు. అయినా ఆమె ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా సువాసన గల జీవితాన్ని జీవించిందని నేటి మహిళలమైన మనమంతా గ్రహించి క్రీస్తు కొరకు మనము కూడా సుగంధాన్ని వెదజల్లాలి. మన మాటలు సువాసనను వెదజల్లుతూ నెమ్మది లేని వారికి ఆదరణ కలిగించేవిగా, కృంగిపోయిన వారిని ధైర్యపరిచేదిగా ఉండగలిగితే ఎంత మేలు. క్రీస్తు ప్రేమ అనే పరిమళ వాసనను ఈ లోకంలో వెదజల్లుటకు నేటి మహిళలమైన మనము ప్రయత్నిద్దాం. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.